హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమ్య తెలుగు బైట్స్. మనం ఏబిపిఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2, ఏపీ గ్రామవార్డు సచివాలయం ఇంకా చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే ఆధునిక భారతదేశ చరిత్ర నుండి భారతదేశ ఆక్రమణ ఈ చాప్టర్ నుండి 200 క్వశ్చన్స్ వరకు ఉన్నాయి. మనం ప్రతి ఒక్క క్వశ్చన్ని చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, మసూచి వ్యాధితో ఔరంగజేబు ఆస్థానంలో మరణించిన సిక్కు గురువు. ఆన్సర్ హరికిషన్. నెక్స్ట్ క్వశ్చన్, ఔరంగజేబుచే చంపబడ్డ గురు తేజ్ బహదూర్ ఎన్నవ సిక్కు గురువు. ఆన్సర్ 9వ సిక్కు గురువు. నెక్స్ట్ క్వశ్చన్, పంజాబ్ను ఆంగ్లేయులు ద్రోహపూరిత పద్ధతిలో స్వాధీనం చేసుకున్నారని చెప్పింది ఎవరు. ఆన్సర్ ఇవాన్స్ బెల్. ఫోర్త్ క్వశ్చన్, అవధ్ రాజ్యాన్ని స్థాపించిన వారు ఎవరు. ఆన్సర్ సాదత్ అలీ. నెక్స్ట్ క్వశ్చన్, సిక్కు మతంలో మొత్తం ఎంతమంది గురువులు ఉన్నారు. ఆన్సర్ 10 మంది గురువులు. నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్, సిక్కు మతంలో మొదటి గురువు గురు నానక్. సెవెంత్ క్వశ్చన్ చూసుకుందాం. గురుముఖి లిపి పంజాబీ భాషలో ఉన్నది. దాన్ని వ్యాప్తి చేసిన సిక్కు గురువు. ఆప్షన్లు చూసుకుందాం. గురు నానక్, గురు గోవింద్, గురు అంగద్, హరి గోవింద్. ఆన్సర్ గురు అంగద్. ఎయిత్ క్వశ్చన్ చూసుకుందాం. సైనిక విజయాలలో శివాజీతో పోల్చదగిన ఘనత కలిగిన పీష్వా మరియు పీష్వాలలో అతి గొప్పవాడు ఎవడు. ఆప్షన్ చూసుకుందాం. బాలాజీ విశ్వనాథ్. సెకండ్ ఆప్షన్ బాలాజీ బాజీరావ్. థర్డ్ ఆప్షన్ రఘోబా. ఫోర్త్ ఆప్షన్ బాజీరావ్ 1. పీష్వా ఆన్సర్ చూసుకుంటే బాజీరావ్ 1. నైన్త్ క్వశ్చన్, అహ్మద్ షా అబ్దాలీ దండయాత్రల వలన మరాఠాల సహాయం కోరిన కడపటి మొఘల్ చక్రవర్తి ఎవరు. ఆప్షన్ చూసుకుందాం. అహ్మద్ షా. సెకండ్ ఆప్షన్ బహదూర్ షా. థర్డ్ ఆప్షన్ మహమ్మద్ షా. ఫోర్త్ ఆప్షన్ జైసింగ్ సవాయి. ఆన్సర్ అహ్మద్ షా. 10th క్వశ్చన్, రెండవ శివాజీకి షాహు అనే పేరు పెట్టింది ఎవరు. ఆప్షన్ చూసుకుందాం. జహాంగీర్. సెకండ్ ఆప్షన్ ఔరంగజేబ్. థర్డ్ ఆప్షన్ షాజహాన్. ఫోర్త్ ఆప్షన్ బహదూర్ షా. ఈ క్వశ్చన్ ఆన్సర్ చూసుకుంటే ఔరంగజేబు. 11th క్వశ్చన్, తారాబాయి రాజధాని ఏది. ఫస్ట్ ఆప్షన్లో బెంజీ. సెకండ్ ఆప్షన్ గ్వాలియర్. థర్డ్ ఆప్షన్ విశాల్గఢ్. ఫోర్త్ ఆప్షన్ నాగ్పూర్. ఆన్సర్ విశాల్గఢ్. 12th క్వశ్చన్, ఔరంగజేబు మరణం. ఆప్షన్ చూసుకుందాం. 1708వ సంవత్సరం క్రీస్తుశకం 1707వ సంవత్సరం. థర్డ్ ఆప్షన్ క్రీస్తుశకం 1706వ సంవత్సరం. ఫోర్త్ ఆప్షన్ క్రీస్తుశకం 1705వ సంవత్సరం. ఆన్సర్ చూసుకుంటే 1707వ సంవత్సరం. 13వ క్వశ్చన్, మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధం 1746 నుండి 48 వరకు ఎందుకు ప్రారంభమైంది. ఫస్ట్ ఆప్షన్ ఆస్ట్రియా వారసత్వ యుద్ధం కారణంగా. సెకండ్ ఆప్షన్ యూరప్లో వారసత్వాల యుద్ధాల కారణంగా. థర్డ్ ఆప్షన్ రాజ్య విస్తరణ కారణంగా. ఫోర్త్ ఆప్షన్ స్థానిక వారసత్వ యుద్ధాల కారణంగా. ఆన్సర్ చూసుకుంటే ఆస్ట్రియా వారసత్వ యుద్ధం కారణంగా. 14th క్వశ్చన్ చూసుకుందాం. ఫ్రెంచ్ గవర్నర్ డూప్లే మద్రాసును ఎవరి సహకారంతో ఆక్రమించాడు. ఫస్ట్ ఆప్షన్ బోర్డినాయిస్ మారిషస్. అన్వరుద్దీన్ కర్ణాటక నవాబు. నెక్స్ట్ ఆప్షన్ కెప్టెన్ ప్యారిజైన్. థర్డ్ ఆప్షన్ బోర్డినాయిస్ మారిషస్. ఫోర్త్ ఆప్షన్ అన్వరుద్దీన్ కర్ణాటక నవాబు.
ఆన్సర్ చూసుకుంటే బోర్టినాయిస్ మారిషస్. అన్వరుద్దీన్ కర్ణాటక నవాబు. వీరిద్దరి సహకారంతో ఫ్రెంచ్ గవర్నర్ డూప్లే మద్రాసును ఆక్రమించాడు. 15th క్వశ్చన్. డూప్లే మరియు అన్వరుద్దీన్ మధ్య జరిగిన యుద్ధం ఏది? ఫస్ట్ ఆప్షన్ అంబూర్ యుద్ధం, సెకండ్ బెంగమ యుద్ధం, థర్డ్ సాంతోమ్ లేదా అడయార్ యుద్ధం 1748 సంవత్సరం, ఫోర్త్ వన్ తెలగాం యుద్ధం. ఆన్సర్ చూసుకుంటే సాంతోమ్ లేదా అడయార్ యుద్ధం. 16th క్వశ్చన్. డూప్లే ఎవరి నాయకత్వంలో 500 మంది సైనికులను కర్ణాటకపై పంపాడు? ఫస్ట్ ఆప్షన్ కల్నల్ కార్న్ప్లాన్, సెకండ్ ఆప్షన్ కల్నల్ పోర్డ్, థర్డ్ ఆప్షన్ కెప్టెన్ ప్యారడైజ్, ఫోర్త్ ఆప్షన్ మాల్కోన్. ఆన్సర్ చూసుకుంటే కెప్టెన్ ప్యారడైజ్. 17వ క్వశ్చన్. ఫ్రెంచ్ మరియు బ్రిటిష్ వారికి మధ్య భారత్లో జరిగిన యుద్ధాలను ఏమంటారు? ఆప్షన్ చూసుకుందాం. ఫస్ట్ ఆప్షన్ ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు, సెకండ్ ఆంగ్లో మైసూర్ యుద్ధాలు, థర్డ్ ఆప్షన్ చూసుకుంటే ఆంగ్లో మరాఠా యుద్ధాలు, 4 ఆంగ్లో సిక్ యుద్ధాలు. ఆన్సర్ ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు. 18th క్వశ్చన్. కర్ణాటక రాజ్య స్థాపకులు ఎవరు? ఆప్షన్ చూసుకుందాం. ఫస్ట్ ఆప్షన్ దోస్త్ అలీ, సెకండ్ సాదతుల్లా ఖాన్, థర్డ్ వన్ అన్వరుద్దీన్, ఫోర్త్ వన్ సర్ఫరాజ్ ఖాన్. ఆన్సర్ చూసుకుంటే సాదతుల్లా ఖాన్. కర్ణాటక రాజ్య స్థాపకులు సాదతుల్లా ఖాన్. 19th క్వశ్చన్ చూసుకుందాం. బ్రిటిష్ ఫ్రెంచ్కి మధ్య ఎన్ని ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు జరిగాయి? ఆప్షన్స్ చూస్తే ఫస్ట్ ఆప్షన్ 3, సెకండ్ 2, థర్డ్ 4, ఫోర్త్ 5. బ్రిటిష్ ఫ్రెంచ్కి మధ్య ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు అనేవి 3 జరిగాయి. 20వ క్వశ్చన్. అడయార్ యుద్ధంలో 1748 విజయం సాధించిన వారు ఎవరు? ఆప్షన్ 1 బ్రిటిష్, ఆప్షన్ 2 ఫ్రెంచ్, ఆప్షన్ 3 డచ్, ఫోర్త్ ఆప్షన్ డేన్స్. ఆన్సర్ ఫ్రెంచ్. 21వ క్వశ్చన్. మొదటి కర్ణాటక యుద్ధం ఏ సంధితో ముగిసింది? ఆప్షన్ 1 పాండిచ్చేరి, ఆప్షన్ 2 ప్యారిస్ ఒప్పందం, ఆప్షన్ 3 అలీనగర్ ఒప్పందం, ఆప్షన్ 4 ఆక్సలా చాపెల్ 1748. ఆన్సర్ చూసుకుంటే ఆక్సలా చాపెల్ సంధి 1748. 22వ క్వశ్చన్. ఆక్సలా చాపెల్ సంధితో బ్రిటిష్ భారత్లో తిరిగి పొందిన ప్రాంతం ఏది? ఆప్షన్ 1 మద్రాస్, ఆప్షన్ 2 ఆర్కోట్, ఆప్షన్ 3 మచిలీపట్నం, ఆప్షన్ 4 పులికాట్. ఆన్సర్ మద్రాస్. 23వ క్వశ్చన్. స్థానిక కారణాలతో ప్రారంభమైన ఆంగ్లో కర్ణాటక యుద్ధం ఎన్నవది? ఆప్షన్ 1 1వది, ఆప్షన్ 2 2వది, ఆప్షన్ 3 3వది, ఆప్షన్ 4 4వది. ఆన్సర్ 2వది. 1749 నుండి 54 మధ్య రెండో కర్ణాటక యుద్ధం అనేది జరిగింది. 24వ క్వశ్చన్. 24వ క్వశ్చన్. ముజఫర్ జంగ్ హైదరాబాద్, చందా సాహెబ్ కర్ణాటక నవాబులకు మద్దతు తెలిపిన ఫ్రెంచ్ గవర్నర్ ఎవరు? ఆప్షన్ 1 బుస్సీ, ఆప్షన్ 2 గదీహా, ఆప్షన్ 3 డూప్లే, ఆప్షన్ 4 కౌంట్ డి లాలీ. ఆన్సర్ బుస్సీ. డూప్లే ఆన్సర్, బుస్సీ కాదు. ఆన్సర్ డూప్లే. 25వ క్వశ్చన్. అంబూర్ యుద్ధం ఎప్పుడు జరిగింది? ఆప్షన్ 1 1748, ఆప్షన్ 2 1749, ఆప్షన్ 3 1747, ఆప్షన్ 4 1750. ఆన్సర్ చూసుకుంటే అంబూర్ యుద్ధం అనేది 1749లో జరిగింది. 26వ క్వశ్చన్. ముజఫర్ జంగ్ హత్య తర్వాత సలాబత్ జంగ్ను హైదరాబాద్ నవాబు చేసిన ఫ్రెంచ్ అధికారి ఎవరు?
ఆప్షన్ 1 జనరల్ బుస్సీ, ఆప్షన్ 2 డూప్లే, ఆప్షన్ 3 గదీహా, ఆప్షన్ 4 కౌంట్ డి లాలీ. ఆన్సర్ జనరల్ బుస్సీ. 27వ క్వశ్చన్. అన్వరుద్దీన్ కుమారుడు మహ్మద్ అలీని తిరుచిరాపల్లిలో ఆశ్రయం కల్పించిన బ్రిటిష్ అధికారి ఎవరు? ఆప్షన్ 1 బార్నెట్, ఆప్షన్ 2 స్టీఫెన్సన్, ఆప్షన్ 3 రాబర్ట్ క్లైవ్, ఆప్షన్ 4 జాన్ సొర్మాన్. ఆన్సర్ రాబర్ట్ క్లైవ్. 28వ క్వశ్చన్. కర్ణాటక రాజధాని ఆర్కాట్పై దాడి చేసి ఆర్కాట్ వీరుడిగా పేరుగాంచింది ఎవరు? ఆప్షన్ 1 వర్క్యూట్, ఆప్షన్ 2 రాబర్ట్ క్లైవ్, ఆప్షన్ 3 వారన్ హేస్టింగ్, ఆప్షన్ 4 వెరల్స్. ఆన్సర్ చూసుకుంటే రాబర్ట్ క్లైవ్. 29వ క్వశ్చన్. డూప్లే తర్వాత ఫ్రెంచ్ గవర్నర్గా ఇండియాకు వచ్చింది ఎవరు? ఆప్షన్ 1 గదాహో, ఆప్షన్ 2 బుస్సీ, ఆప్షన్ 3 కౌంట్ డి లాలీ, ఆప్షన్ 4 ఫ్రాంకోయిస్ మార్టిన్. ఆన్సర్ గదాహో. 30వ క్వశ్చన్. 1754 గదాహో ఏ ఒప్పందం చేసుకొనుట ద్వారా ఆంగ్లో కర్ణాటక యుద్ధం ముగిసింది? ఆప్షన్ 1 ఆక్సిలా చాపెల్, సెకండ్ ఆప్షన్ ప్యారిస్ ఒప్పందం, థర్డ్ ఆప్షన్ అలీనగర్ ఒప్పందం, 4వ ఆప్షన్ పాండిచ్చేరి ఒప్పందం. ఆన్సర్ పాండిచ్చేరి ఒప్పందం. 31వ క్వశ్చన్. యూరప్లో సప్తవర్ష యుద్ధాల కారణంగా భారత్లో ఎన్నో ఆంగ్లో కర్ణాటక యుద్ధం ప్రారంభమైంది? ఆప్షన్ 1 ఒకటవ ఆంగ్లో కర్ణాటక యుద్ధం, 2వ ఆంగ్లో కర్ణాటక యుద్ధం, థర్డ్ ఆప్షన్ 4వ ఆంగ్లో కర్ణాటక యుద్ధం, ఫోర్త్ ఆప్షన్ 3వ ఆంగ్లో కర్ణాటక యుద్ధం. ఆన్సర్ 3వ ఆంగ్లో కర్ణాటక యుద్ధం. ఆప్షన్ 4. 32వ క్వశ్చన్. ఫ్రెంచ్ గవర్నర్ కౌంట్ డి లాలీ బ్రిటిష్ జనరల్ ఐయర్ కూట్ మధ్య వందవాసి యుద్ధం జరిగిన సంవత్సరం? ఆప్షన్ 1 1760, ఆప్షన్ 2 1758, ఆప్షన్ 3 1761, ఆప్షన్ 4 1759. ఫస్ట్ ఆప్షన్ 1760. 33వ క్వశ్చన్. వందవాసి యుద్ధంలో విజయం సాధించి ఫ్రెంచ్ వారి ఆధిపత్యానికి గండి కొట్టింది ఎవరు? ఆప్షన్ 1 డచ్, ఆప్షన్ 2 డేన్స్, థర్డ్ ఆప్షన్ బ్రిటిష్, ఫోర్త్ ఆప్షన్ పోర్చుగీసు. ఆన్సర్ బ్రిటిష్ వారు. ఆప్షన్ 3. 34వ క్వశ్చన్. వందవాసి యుద్ధంలో ఫ్రెంచ్ వారు ఏ ప్రాంతానికి పరిమితులయ్యారు? ఆప్షన్ 1 గోవా, ఆప్షన్ 2 డామన్, ఆప్షన్ 3 డయ్యూ, ఆప్షన్ 4 పాండిచ్చేరి. ఆన్సర్ పాండిచ్చేరి. 35వ క్వశ్చన్. మూడో కర్ణాటక యుద్ధం ఏ సంధితో ముగిసింది? ఆప్షన్ 1 ప్యారిస్ ఒప్పందం 1763, ఆప్షన్ 2 ఆక్సిలా చాపెల్ సంధి, ఆప్షన్ 3 పాండిచ్చేరి ఒప్పందం, ఆప్షన్ 4 అలీనగర్ ఒప్పందం. ఆన్సర్ ఆప్షన్ 1 ప్యారిస్ ఒప్పందం 1763. 36వ క్వశ్చన్. బెంగాల్ రాజ్యమును స్థాపించింది ఎవరు? ఆప్షన్ 1 సర్ఫరాజ్ ఖాన్, ఆప్షన్ 2 సాదుతుల్లా ఖాన్, ఆప్షన్ 3 ముర్షిద్ కులీ ఖాన్, ఆప్షన్ 4 అలీ వర్దీ ఖాన్. ఆన్సర్ ముర్షిద్ కులీ ఖాన్. 37వ క్వశ్చన్. అలీ వర్దీ ఖాన్ తర్వాత బెంగాల్ నవాబ్ అయినది ఎవరు? ఆప్షన్ 1 ముర్షిద్ కులీ ఖాన్, ఆప్షన్ 2 సర్ఫరాజ్ ఖాన్, ఆప్షన్ 3 సిరాజుద్దౌలా, ఆప్షన్ 4 మీర్ కాసిం. ఆన్సర్ సిరాజుద్దౌలా. 38వ క్వశ్చన్. సిరాజుద్దౌలా పోర్ట్ విలియంను ఎప్పుడు ఆక్రమించాడు? ఆప్షన్ 1 1756 మే 20,
సెకండ్ ఆప్షన్ 1756 జూన్ 20. థర్డ్ ఆప్షన్ 1758 మే 20. ఫోర్త్ ఆప్షన్ 1758 జూన్ 20. ఆన్సర్ ఆప్షన్ 4 1758 జూన్ 20. 39వ క్వశ్చన్. కాసిం బజార్ ఎవరికి సంబంధించిన స్థావరం? ఆప్షన్ 1 పోర్చుగీసు, ఆప్షన్ 2 ఫ్రెంచ్, ఆప్షన్ 3 డచ్, ఫోర్త్ ఆప్షన్ బ్రిటిష్. ఆన్సర్ బ్రిటిష్. 40వ క్వశ్చన్. చీకటి గది ఉదంతం ఎవరి కాలంలో జరిగింది? ఆప్షన్ 1 సిరాజుద్దౌలా, ఆప్షన్ 2 అలీవర్ది ఖాన్. ఆన్సర్ చీకటి గది ఉదంతం సిరాజుద్దౌలా కాలంలో జరిగింది. 41వ క్వశ్చన్. చీకటి గది ఉదంతం గురించి రాబర్ట్ క్లైవ్కు వివరించింది ఎవరు? ఆప్షన్ 1 జాబ్ చార్నక్, ఆప్షన్ 2 హాల్వెల్, ఆప్షన్ 3 స్టీఫెన్ సర్, ఆప్షన్ 4 జాన్ సుర్మాన్. ఆన్సర్ ఆప్షన్ 2 హాల్వెల్. 42వ క్వశ్చన్. సిరాజుద్దౌలా రాబర్ట్ క్లైవ్లకు మధ్య జరిగిన ఒప్పందం. ఆప్షన్ 1 అలహాబాద్ ఒప్పందం, ఆప్షన్ 2 నాగ్పూర్ ఒప్పందం, ఆప్షన్ 3 పురందర్ ఒప్పందం, ఆప్షన్ 4 అలీనగర్ ఒప్పందం. ఆన్సర్ అలీనగర్ ఒప్పందం. 43వ క్వశ్చన్. సిరాజ్ యొక్క సైన్యాధ్యక్షుడు ఎవరు? ఆప్షన్ 1 మిరాన్, ఆప్షన్ 2 మాకుక్ చంద్, ఆప్షన్ 3 మీర్ జాఫర్, ఆప్షన్ 4 అమిన్ చంద్. ఆన్సర్ మీర్ జాఫర్. 44వ క్వశ్చన్. రాబర్ట్ క్లైవ్ సహకరించిన బెంగాల్లోని అత్యంత ధనికుడు ఎవరు? ఆప్షన్ 1 అమిన్ చంద్, ఆప్షన్ 2 జగత్ సేట్, ఆప్షన్ 3 మకోక్ చంద్, ఆప్షన్ 4 రాయ్ దుర్లభ్. ఆన్సర్ జగత్ సేట్. 45వ క్వశ్చన్. సిరాజుద్దౌలా కాలంలో కలకత్తా ఇన్ఛార్జి ఎవరు? ఆప్షన్ 1 అమిన్ చంద్, ఆప్షన్ 2 రాయ్ దుర్లభ్, ఆప్షన్ 3 మాణిక్ చంద్, ఆప్షన్ 4 జగత్ సేత్. ఆన్సర్ ఆప్షన్ 3 మాణిక్ చంద్. 46వ క్వశ్చన్. సిరాజుద్దౌలా రాబర్ట్ క్లైవ్ల మధ్య ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది? ఆప్షన్ 1 1757 మే 23, ఆప్షన్ 2 1758 మే 23, ఆప్షన్ 3 1758 జూన్ 23, ఆప్షన్ 4 1757 జూన్ 23. ఆన్సర్ ఆప్షన్ 4 1757 జూన్ 23. 47వ క్వశ్చన్. ప్లాసీ యుద్ధంలో మరణించిన సిరాజ్ సైనికులు ఎవరు? ఆప్షన్ 1 మీర్ మదన్ మోహన్ లాల్, ఆప్షన్ 2 మీర్ జాఫర్ మిరాన్, ఆప్షన్ 3 రాయ్ దుర్లభ్ ఖాదిమ్ ఖాన్, ఆప్షన్ 4 అమిన్ చంద్ మాణిక్ చంద్. ఆన్సర్ ఆప్షన్ 1 మీర్ మదన్ మోహన్ లాల్. 48వ క్వశ్చన్. ప్లాసీ యుద్ధం భారతదేశానికి అంతులేని నిరాశను పంచిన రాత్రిగా పేర్కొన్న బెంగాల్ కవి ఎవరు? ఆప్షన్ 1 రవీంద్రనాథ్ ఠాగూర్, ఆప్షన్ 2 నవీన్ చంద్రసేన్, ఆప్షన్ 3 చంద్రసేన్ నవీన్, ఆప్షన్ 4 పై ఎవరు కారు. ఆన్సర్ ఆప్షన్ 2 నవీన్ చంద్రసేన్. 49వ క్వశ్చన్. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య పునాదికి దోహదపడిన యుద్ధంగా దేనిని పేర్కొంటారు? ఆప్షన్ 1 బక్సర్ యుద్ధం, ఆప్షన్ 2 చందుర్తి యుద్ధం, ఆప్షన్ 3 ప్లాసీ యుద్ధం, ఆప్షన్ 4 వందవాసి యుద్ధం. ఆన్సర్ ఆప్షన్ 3 ప్లాసీ యుద్ధం. 50వ క్వశ్చన్. సిరాజుద్దౌలాను చంపిన మీర్ జాఫర్ కుమారుడు ఎవరు? ఆప్షన్ 1 మీర్ కాసిం, ఆప్షన్ 2 మిరాసి, ఆప్షన్ 3 ఖాదిమ్ ఖాన్, ఆప్షన్ 4 మిరాన్. ఆన్సర్ ఆప్షన్ 4 మిరాన్. 51వ క్వశ్చన్. ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక రాజకీయ శక్తిగా రూపొందుటకు పునాది వేసిన యుద్ధం. ఫస్ట్ ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ ప్లాసీ యుద్ధం 1757, సెకండ్ ఆప్షన్ చందుర్తి యుద్ధం, థర్డ్ ఆప్షన్ బక్సర్ యుద్ధం, ఫోర్త్ ఆప్షన్ పానిపట్టు యుద్ధం. ఆన్సర్
ప్లాసీ యుద్ధం. 52వ క్వశ్చన్. బెంగాల్ సైన్యానికి అధునాతన యుద్ధ రీతులలో ఆర్మేనియన్ల ద్వారా శిక్షణ ఇప్పించిన నవాబు. ఆప్షన్ 1 మీర్ జాఫర్, ఆప్షన్ 2 సిరాజుద్దౌలా, ఆప్షన్ 3 మీర్ కాసిం, ఆప్షన్ 4 అలీ వర్దీ ఖాన్. ఆన్సర్ మీర్ కాసిం. 53వ క్వశ్చన్. స్వేచ్ఛ వాణిజ్య పత్రాలు లేదా ప్రీ పాసులకు గల పేరు. ఆప్షన్ 1 హుండీ, ఆప్షన్ 2 దస్తక్, ఆప్షన్ 3 బాండు, ఆప్షన్ 4 బిల్లు. ఆన్సర్ ఆప్షన్ 2 దస్తక్. 54వ క్వశ్చన్. భారతదేశంలో బ్రిటిష్ వారి సామ్రాజ్య స్థాపనకు స్థిరీకరించిన యుద్ధం. ఆప్షన్ 1 బక్సర్ యుద్ధం, ఆప్షన్ 2 ప్లాసీ యుద్ధం, ఆప్షన్ 3 చందుర్తి యుద్ధం, ఆప్షన్ 4 రెండవ పానిపట్టు యుద్ధం. ఆన్సర్ ఆప్షన్ 1 బక్సర్ యుద్ధం. సామ్రాజ్య స్థాపనకు స్థిరీకరించిన యుద్ధం అంటే బక్సర్ యుద్ధం. అదే పునాది వేసిన యుద్ధం అంటే ప్లాసీ యుద్ధం. రెండిట్లకి తేడా గమనించుకోండి. 55వ క్వశ్చన్. భూమి శిస్తు వసూలు చేయు హక్కులకు గల పేరు. ఆప్షన్ 1 శాసన హక్కులు, ఆప్షన్ 2 వర్తక హక్కులు, ఆప్షన్ 3 దివానీ హక్కులు, ఆప్షన్ 4 పాలన హక్కులు. ఆన్సర్ ఆప్షన్ 3 దివానీ హక్కులు. 56వ క్వశ్చన్. 1765 నుండి ఎప్పటి వరకు ద్వంద్వ ప్రభుత్వం కొనసాగింది. ఆప్షన్ 1 1771, ఆప్షన్ 2 1772, ఆప్షన్ 3 1773, ఆప్షన్ 4 1774. ఆన్సర్ ఆప్షన్ 2 1772. 57వ క్వశ్చన్. సిరాజుద్దౌలా తర్వాత బెంగాల్ నవాబు అయినది ఎవరు. ఆప్షన్ 1 మిరాన్, ఆప్షన్ 2 రాయ్ దుర్లభ్, ఆప్షన్ 3 జగత్ సేట్, ఆప్షన్ 4 మీర్ జాఫర్. ఆన్సర్ ఆప్షన్ 4 మీర్ జాఫర్. 58వ క్వశ్చన్. మీర్ జాఫర్ను బంగారు బాతుగా ఉపయోగించుకోవడమే ఈస్ట్ ఇండియా కంపెనీ లక్ష్యం అని చెప్పిన బ్రిటిష్ చరిత్రకారుడు ఎవరు. ఆప్షన్ 1 మాలెన్సన్, ఆప్షన్ 2 ఇలియట్, ఆప్షన్ 3 డేల్స్, ఆప్షన్ 4 రాబర్ట్ ఎల్ రైక్స్. ఆన్సర్ ఆప్షన్ 1 మాలెసన్. 59వ క్వశ్చన్. మీర్ జాఫర్ తర్వాత బెంగాల్ నవాబ్ అయిన మీర్ కాసిం బ్రిటిషర్కు ఇచ్చిన ప్రాంతాలు. ఆప్షన్ 1 మిద్నాపూర్, చిట్టగాంగ్, బోర్దమాన్, ఆప్షన్ 4 పైవన్నీ. ఆన్సర్ పైవన్నీ. 60వ క్వశ్చన్. బెంగాల్ రాజధాని ముర్షిదాబాద్ నుండి మొంగీర్కు మార్చిన నవాబు ఎవరు. ఆప్షన్స్ చూసుకుందాం. మీర్ కాసిం, సిరాజుద్దౌలా, మీర్ జాఫర్, అలీ వర్దీ ఖాన్. ఆన్సర్ ఆప్షన్ 1 మీర్ కాసిం. 61వ క్వశ్చన్. మీర్ కాసింకు ఆశ్రయం ఇచ్చిన అవధ్ పాలకుడు ఎవరు. ఆప్షన్ 1 సాదత్ అలీ, వజీద్ అలీ, షా ఆలం II, షుజా ఉద్దౌలా. ఆప్షన్ 4 షుజా ఉద్దౌలా. 62వ క్వశ్చన్. మీర్ కాసిం కూటమిలో ఎవరెవరు ఉన్నారు. ఆప్షన్ 1 అవధ్ షుజా ఉద్దౌలా, ఆప్షన్ 2 మొఘల్ చక్రవర్తి షా ఆలం II, ఆప్షన్ 3 సిరాజ్ ఉద్దౌలా. ఆన్సర్ ఆప్షన్ 4 1 and 2. 63వ క్వశ్చన్. మీర్ కాసిం కూటమికి బ్రిటిష్ జనరల్ మన్రోకు జరిగిన యుద్ధం ఏది. ఆప్షన్ 1 ప్లాసీ యుద్ధం, బక్సర్ యుద్ధం, సోబ్రాన్ యుద్ధం, కోరెగాం యుద్ధం. ఆన్సర్ ఆప్షన్ 2 బక్సర్ యుద్ధం. 64వ క్వశ్చన్. బక్సర్ యుద్ధం ఎప్పుడు జరిగింది. ఆప్షన్ 1 1762, 1763, 1764, 1765. ఆన్సర్ ఆప్షన్ 3 1764. 65వ క్వశ్చన్. బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించారు. ఆప్షన్ 1 1762, 1763, 1764, 1765. ఆన్సర్ ఆప్షన్ 4 1765. 66వ క్వశ్చన్.
రాబర్ట్ క్లైవ్ ఏ ఒప్పందం ద్వారా బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టాడు? ఆప్షన్ 1 అలహాబాద్ ఒప్పందం, అలీనగర్ ఒప్పందం, వడగాం ఒప్పందం, డియోగాం ఒప్పందం. ఆన్సర్ ఆప్షన్ 1 అలహాబాద్ ఒప్పందం. 67వ క్వశ్చన్. ద్వంద్వ ప్రభుత్వం ద్వారా ఏ హక్కులు బ్రిటిష్ వారు పొందారు? ఆప్షన్ 1 దివానీ హక్కులు, ఆప్షన్ 2 వర్తక హక్కులు, ఆప్షన్ 3 రెవెన్యూ హక్కులు, ఆప్షన్ 4 శాసన హక్కులు. ఆన్సర్ ఆప్షన్ 3 రెవెన్యూ హక్కులు. 68వ క్వశ్చన్. ఆధునిక భారతదేశ చరిత్రలో స్వదేశీ విదేశీ సైన్యాలకు జరిగిన తొలి యుద్ధం. ఆప్షన్స్ చూసుకుంటే అడియార్ లేదా సాంతోం యుద్ధం, అంబూర్ యుద్ధం, చెంగమ యుద్ధం, తెలగాం యుద్ధం. ఆన్సర్ అడియార్ లేదా సాంతోం యుద్ధం. 69వ క్వశ్చన్. స్వదేశీ సైన్యాల అసమర్థతను విదేశీయులకు తెలియజేసిన ఆధునిక భారతదేశ చరిత్రలో తొలి యుద్ధం ఏది? ఆప్షన్ 1 అంబూర్ యుద్ధం, చెంగమ యుద్ధం, అడియార్ లేదా సాంతోం యుద్ధం, తెలగాం యుద్ధం. ఆన్సర్ అడియార్ లేదా సాంతోం యుద్ధం. 70వ క్వశ్చన్. హైదరాబాద్ రాజ్య స్థాపకుడు నిజాం ఉల్ ముల్క్ మరణించింది. ఆప్షన్ 1 1745, 1746, 1747, 1748. ఆన్సర్ 1748. 71వ క్వశ్చన్. రెండవ కర్ణాటక యుద్ధంలో ఆంగ్ల కంపెనీ గవర్నర్. ఆప్షన్ 1 మన్రో, వాట్రన్, శాండర్స్, మెడో. ఆన్సర్ ఆప్షన్ 3 శాండర్స్. 72వ క్వశ్చన్. కావేరి, అరణి, పాక్ యుద్ధాలలో చందా సాహెబ్ను ఓడించి వధించిన ఆంగ్ల సేనాని. ఆప్షన్ 1 వారన్ హేస్టింగ్స్, ఆప్షన్ 2 రాబర్ట్ క్లైవ్, ఆప్షన్ 3 కారన్ వాలిస్, ఆప్షన్ 4 వెరల్స్. ఆన్సర్ ఆప్షన్ 2 రాబర్ట్ క్లైవ్. 73వ క్వశ్చన్. దివి నుండి భువికి దిగిన సేనానిగా వర్ణించబడిన ఆంగ్లేయ సేనాని ఎవరు? ఆప్షన్ 1 రాబర్ట్ క్లైవ్, ఆప్షన్ 2 వారన్ హేస్టింగ్స్, ఆప్షన్ 3 కారన్ వాలిస్, ఆప్షన్ 4 వెరల్స్. ఆన్సర్ ఆప్షన్ 1 రాబర్ట్ క్లైవ్. 74వ క్వశ్చన్. భారతదేశంలో బ్రిటిష్ వారి అధికార విస్తరణను నిర్ణయించిన రాష్ట్రం. ఆప్షన్ 1 మైసూర్, ఆప్షన్ 2 బెంగాల్, ఆప్షన్ 3 మరాఠా, ఆప్షన్ 4 సింధ్. ఆన్సర్ ఆప్షన్ 2 బెంగాల్. 75వ క్వశ్చన్. మొఘల్ సామ్రాజ్య కాలంలో అత్యంత ఐశ్వర్యవంతమైన రాష్ట్రం. ఆప్షన్ 1 సింధ్, ఆప్షన్ 2 బెంగాల్, ఆప్షన్ 3 పంజాబ్, ఆప్షన్ 4 అవధ్. ఆన్సర్ ఆప్షన్ 2 బెంగాల్. 76వ క్వశ్చన్. సిరాజుద్దౌలాకు వ్యతిరేకంగా ఆంగ్లేయులు బలపరిచిన అతని సవతి సోదరుడు ఎవరు? ఆప్షన్ 1 షాకత్ జంగ్, మీర్ జాఫర్, మీర్ కాసిం, షుజా ఉద్దౌలా. ఆన్సర్ ఆప్షన్ 1 షాకత్ జంగ్. 77వ క్వశ్చన్. చీకటి గది ఉదంతం సంభవించిన రోజు. ఆప్షన్ 1 1756 జూన్ 20, ఆప్షన్ 2 1757 జూన్ 20, ఆప్షన్ 3 1756 జూలై 20, 1757 జూలై 20. ఆన్సర్ ఆప్షన్ 1 1756 జూన్ 20. 78వ క్వశ్చన్. కలకత్తాను ఆక్రమించి సిరాజుద్దౌలా దానికి పెట్టిన పేరు. ఆప్షన్ 1 సిరాజ్ నగర్, అలీనగర్, ముర్షిద్ నగర్, అలీవర్గీ నగర్. ఆన్సర్ అలీనగర్. 79వ క్వశ్చన్. ప్లాసీ అనే గ్రామం బెంగాల్లో ఏ జిల్లాలో ఉంది? ఆప్షన్ 1 నదియా, ఆప్షన్ 2 ఆరంబాగ్, ఆప్షన్ 3 బేదినీపూర్, ఆప్షన్ 4 నందిగ్రామ్. ఆన్సర్ ఆప్షన్ 1 నదియా. 80వ క్వశ్చన్. బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేసి కంపెనీ ప్రత్యక్ష పాలన నెలకొల్పాల్సిన గవర్నర్. ఆప్షన్ 1 వారన్ హేస్టింగ్, ఆప్షన్ 2 రాబర్ట్ క్లైవ్,
ఆప్షన్ 3 వెరల్స్, ఆప్షన్ 4 కారన్ వాలిస్. ఆన్సర్ ఆప్షన్ 3 రాబర్ట్ క్లైవ్. 81వ క్వశ్చన్. భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రత్యక్ష పాలన ఏర్పడిన తొలి రాష్ట్రం ఏది? ఆప్షన్ 1 బొంబాయి, బెంగాల్, మద్రాస్, మైసూర్. ఆన్సర్ ఆప్షన్ 2 బెంగాల్. 82వ క్వశ్చన్. మైసూర్ రాజ్యంను స్థాపించింది ఎవరు? ఆప్షన్ 1 చలక కృష్ణరాజ్ వడయార్, సాదుతుల్లా ఖాన్, హైదర్ అలీ, టిప్పు సుల్తాన్. ఆన్సర్ ఆప్షన్ 1 చలక కృష్ణరాజ్ అడయార్. 83వ క్వశ్చన్. హైదర్ అలీ 1755లో ఫ్రెంచ్ సహాయంతో ఎక్కడ ఆధునిక ఆయుధ కర్మాగారాన్ని ఏర్పాటు చేశారు? ఆప్షన్ 1 మద్రాసు, ఆప్షన్ 2 దొండిగల్, ఆప్షన్ 3 శ్రీరంగపట్టణం, ఆప్షన్ 4 మైసూర్. ఆన్సర్ ఆప్షన్ 2 దుండిగల్. 84వ క్వశ్చన్. హైదర్ అలీ మైసూర్ను ఆక్రమించిన సంవత్సరం? ఆప్షన్ 1 1764, 1763, 1762, 1761. ఆన్సర్ 1761. ఆప్షన్ 4. 85వ క్వశ్చన్. మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం ఎప్పుడు జరిగింది? ఆప్షన్ 1 1767 నుంచి 69 మధ్య, 1768 నుంచి 69, 1776 నుంచి 79, 1767 నుంచి 68. ఆన్సర్ ఆప్షన్ 1 1767 నుంచి 69 మధ్యలో. 86వ క్వశ్చన్. మూడో ఆంగ్లో మైసూర్ యుద్ధం 1792లో ఏ ఒప్పందం ద్వారా ముగిసింది? ఆప్షన్ 1 ఆక్సిలా చాపెల్ ఒప్పందం, మంగళూరు ఒప్పందం, శ్రీరంగపట్టణం ఒప్పందం, మద్రాసు ఒప్పందం. ఆన్సర్ ఆప్షన్ 3 శ్రీరంగపట్టణం ఒప్పందం. 87వ క్వశ్చన్. నాలుగవ ఆంగ్లో మైసూర్ యుద్ధానికి కారణం ఏమిటి? ఆప్షన్ 1 హైదర్ అలీ తన రాజ్యమును అన్ని వైపులా విస్తరించడం. ఆప్షన్ 2 బ్రిటిష్ మైసూర్ రాజ్యంలో మహేపై దాడి చేయుట. ఆప్షన్ 3 టిప్పు సుల్తాన్ ట్రావెన్కోర్పై దాడి చేయటం. ఆప్షన్ 4 మారిషస్ నుండి ఫ్రెంచ్ సైన్యం రావడం. ఆన్సర్ మారిషస్ నుండి ఫ్రెంచ్ సైన్యం రావడం. 88వ క్వశ్చన్. నాలుగవ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ 1 వెల్లెస్లీ, ఆప్షన్ 2 కార్న్వాలిస్, ఆప్షన్ 3 వారన్ హేస్టింగ్స్, ఆప్షన్ 4 వెరల్స్. ఆన్సర్ ఆప్షన్ 1 వెల్లెస్లీ. 89వ క్వశ్చన్. నాలుగవ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో టిప్పును చంపింది ఎవరు? ఆప్షన్ 1 జనరల్ మేడో, ఆప్షన్ 2 జనరల్ స్టూవర్ట్, జనరల్ లేక్, జనరల్ మాల్కోన్. ఆన్సర్ ఆప్షన్ 2 జనరల్ స్టూవర్ట్. 90వ క్వశ్చన్. ఐరోపా వారి వలె బ్యాంకింగ్ వ్యవస్థను మైసూర్ రాజ్యంలో ప్రవేశపెట్టింది. ఆప్షన్ 1 హైదర్ అలీ, ఆప్షన్ 2 నంద్యరాజ్, ఆప్షన్ 3 టిప్పు సుల్తాన్, ఆప్షన్ 4 దేవరాజ్. ఆన్సర్ ఆప్షన్ 3 టిప్పు సుల్తాన్. 91వ క్వశ్చన్. ఫ్రెంచ్ విప్లవం చేత ప్రభావితమైన మైసూర్ పాలకుడు? ఆప్షన్ 1 హైదర్ అలీ, ఆప్షన్ 2 టిప్పు సుల్తాన్, సంధ్యారాజ్, దేవరాజ్. ఆన్సర్ ఆప్షన్ 2 టిప్పు సుల్తాన్. 92వ క్వశ్చన్. మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం 1769లో ఏ సంధితో ముగిసింది? ఆప్షన్ 1 మంగళూరు ఒప్పందం, ఆప్షన్ 2 శ్రీరంగపట్టణం ఒప్పందం, ఆప్షన్ 3 మద్రాస్ ఒప్పందం, ఆప్షన్ 4 బొంబాయి ఒప్పందం. ఆన్సర్ ఆప్షన్ 3 మద్రాస్ ఒప్పందం. 93వ క్వశ్చన్. మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధంలో విజయం సాధించింది ఎవరు? ఆప్షన్ 1 బ్రిటిషర్స్, ఆప్షన్ 2 ఫ్రెంచ్, ఆప్షన్ 3 టిప్పు సుల్తాన్, ఆప్షన్ 4 హైదర్ అలీ. ఆన్సర్ ఆప్షన్ 4 హైదర్ అలీ. 94వ క్వశ్చన్. రెండో ఆంగ్లో మైసూర్ యుద్ధం 1780 నుండి 84లో బ్రిటిష్ గవర్నర్ ఎవరు? ఆప్షన్ 1 వారన్ హేస్టింగ్, వెరల్స్, కారన్ వాలిస్, ఆప్షన్ 4 వెల్లెస్లీ. ఆన్సర్ వారన్ హేస్టింగ్స్. ఆప్షన్ 1. 95వ క్వశ్చన్.
రెండో ఆంగ్ల మైసూరు యుద్ధం జరగడానికి బ్రిటిష్ ఏ ప్రాంతంపై దాడి చేయడం వల్ల జరిగింది? ఆప్షన్ 1 శ్రీరంగపట్టణం, మాహే, మైసూర్, ట్రావెన్కోర్. ఆన్సర్ ఆప్షన్ 2 మాహే. 96వ క్వశ్చన్. జనరల్ అయ్యర్ కూట్ 1781లో ఏ యుద్ధంలో హైదర్ అలీని ఓడించాడు? ఆప్షన్ 1 చెంగమ యుద్ధం, ఆప్షన్ 2 వందవాసి యుద్ధం, ఆప్షన్ 3 పోర్టు నోవో యుద్ధం, ఆప్షన్ 4 శ్రీరంగపట్టణ యుద్ధం. ఆన్సర్ ఆప్షన్ 3 పోర్టు నోవో యుద్ధం. 97వ క్వశ్చన్. టిప్పు సుల్తాను బ్రిటిష్తో 1784లో ఏ ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా రెండో ఆంగ్ల మైసూరు యుద్ధం ముగిసింది? ఆప్షన్ 1 మద్రాసు ఒప్పందం, ఆప్షన్ 2 శ్రీరంగపట్టణం ఒప్పందం, ఆప్షన్ 3 మంగళూరు ఒప్పందం, ఆప్షన్ 4 మైసూరు ఒప్పందం. ఆన్సర్ ఆప్షన్ 3 మంగళూరు ఒప్పందం. 98వ క్వశ్చన్. టిప్పు సుల్తాన్కు గల బిరుదు? ఆప్షన్ 1 మైసూర్ పులి, ఆప్షన్ 2 జాతీయవాది, ఆప్షన్ 3 మైసూర్ సింహం, ఆప్షన్ 4 మైసూర్ రాజు. ఆన్సర్ ఆప్షన్ 1 మైసూర్ పులి. 99వ క్వశ్చన్. జీవితాంతం గొర్రెల్లా బ్రతకడం కంటే ఒక్కరోజు సింహంలా బ్రతికినా చాలు అని చెప్పింది ఎవరు? ఆప్షన్ 1 హైదర్ అలీ, ఆప్షన్ 2 టిప్పు సుల్తాన్, ఆప్షన్ 3 శివాజీ, ఆప్షన్ 4 మహారాజా రంజిత్ సింగ్. ఆన్సర్ ఆప్షన్ 2 టిప్పు సుల్తాన్. 100వ క్వశ్చన్. టిప్పు సుల్తాన్ చిహ్నం ఏది? ఆప్షన్ 1 సింహం, ఆప్షన్ 2 ఏనుగు, ఆప్షన్ 3 ఎద్దు, ఆప్షన్ 4 పులి. ఆన్సర్ ఆప్షన్ 4 పులి. 101 బిట్ చూసుకుంటే భారత్పై దండయాత్రకు ఆఫ్ఘన్ రాజు జమన్ షాను ఆహ్వానించింది ఎవరు? ఆప్షన్ 1 టిప్పు సుల్తాన్, ఆప్షన్ 2 సాదుతుల్లా ఖాన్, హైదర్ అలీ, అలీవర్ది ఖాన్. ఆన్సర్ ఆప్షన్ 1 టిప్పు సుల్తాన్. 102వ క్వశ్చన్. టిప్పు సుల్తాన్ సంస్కరణల వల్ల రైతులు అధికంగా లబ్ధి పొందారు అని పేర్కొన్న బ్రిటిష్ జనరల్ ఎవరు? ఆప్షన్ 1 కార్న్వాలిస్, జాన్ షోర్, వారన్ హేస్టింగ్స్, కాస్పియర్. ఆన్సర్ ఆప్షన్ 2 జాన్ షోర్. 103 క్వశ్చన్. రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం 1802 నుంచి 5 కాలంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్? ఆప్షన్ 1 వారన్ హేస్టింగ్స్, ఆప్షన్ 2 వెరల్, ఆప్షన్ 3 లార్డ్ వెల్లెస్లీ, ఆప్షన్ 4 లార్డ్ హేస్టింగ్స్. ఆన్సర్ ఆప్షన్ 3 లార్డ్ వెల్లెస్లీ. 104 క్వశ్చన్. ఏ పీష్వా కాలంలో మరాఠాలలో చీలికలు వచ్చి 5 సర్దారులుగా విడిపోయారు? ఆప్షన్స్ చూసుకుంటే బాజీరావ్ 1, బాజీరావ్ 2, మాధవరావు 1, మాధవరావు 2. ఆన్సర్ ఆప్షన్ 1 బాజీరావ్ 1. 105 క్వశ్చన్. ఆంగ్లేయులతో బస్సేన్ ఒప్పందం 1802లో కుదుర్చుకున్న పీష్వా ఎవరు? ఆప్షన్ 1 బాజీరావ్ 1, బాజీరావ్ 2, మాధవరావు 1, మాధవరావు 2. ఆన్సర్ ఆప్షన్ 2 బాజీరావ్ 2. 106 క్వశ్చన్. ఆర్డర్ వెల్లెస్లీ నాగ్పూర్పై దాడి చేసి భోంస్లేలను ఓడించి వారిచే ఏ ఒప్పందం కుదుర్చుకున్నాడు? ఆప్షన్ 1 బస్సైన్, ఆప్షన్ 2 సుర్జీ అర్జునగం, ఆప్షన్ 3 రాజ్ఘాట్, ఆప్షన్ 4 డియోగం. ఆన్సర్ ఆప్షన్ 4 డియోగం. 107 క్వశ్చన్. జనరల్ లేక్ గ్వాలియర్పై దాడి చేసి సింధియాలను ఓడించి వారిచే ఏ ఒప్పందం కుదుర్చుకున్నాడు? ఆప్షన్ 1 బస్సైన్, ఆప్షన్ 2 రాజ్ఘాట్, ఆప్షన్ 3 అర్చనగాం, సుర్జీ అర్చనగాం, ఆప్షన్ 4 డియోగం. ఆన్సర్ ఆప్షన్ 3 సుర్జీ అర్చనగాం. 108 క్వశ్చన్. మైసూర్ ప్యాలెస్ వద్ద శ్రీరంగనాథ దేవాలయంను నిర్మించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్స్ చూసుకుంటే నందయ్యరాజ్, దేవరాజ్, టిప్పు సుల్తాన్, చిలక కృష్ణరాజ్ వడయార్. ఆన్సర్ ఆప్షన్ 3 టిప్పు సుల్తాన్. 109 క్వశ్చన్. స్వేచ్ఛకు గుర్తింపుగా టిప్పు
తన రాజధానిని శ్రీరంగపట్టణంలో నాటిన వృక్షమునకు పేరు? ఆప్షన్ 1 ట్రీ ఆఫ్ లిబర్టీ, ట్రీ ఆఫ్ పీస్, ట్రీ ఆఫ్ యూనిటీ, ట్రీ ఆఫ్ డెవలప్మెంట్. ఆన్సర్ ఆప్షన్ 1 ట్రీ ఆఫ్ లిబర్టీ. 110వ క్వశ్చన్. ఫ్రెంచ్ యొక్క జాకోబిన్ క్లబ్లో సభ్యుడైన భారతీయ రాజు? ఆప్షన్ 1 శివాజీ, టిప్పు సుల్తాన్, హైదర్ అలీ, శ్రీకృష్ణదేవరాయలు. ఆన్సర్ టిప్పు సుల్తాన్. 111వ క్వశ్చన్. మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధం ప్రారంభానికి కారణం టిప్పు ఏ ప్రాంతంపై దాడి చేయడం? ఆప్షన్ 1 శ్రీరంగపట్నం, మాహే, మైసూర్, ట్రావెన్కోర్. ఆన్సర్ ఆప్షన్ 4 ట్రావెన్కోర్. 112వ క్వశ్చన్. మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధకాలంలో 1790-92 బ్రిటిష్ గవర్నర్ జనరల్? ఆప్షన్ 1 వెరల్స్, ఆప్షన్ 2 వారన్ హేస్టింగ్స్, ఆప్షన్ 3 కారన్ వాలిస్, ఆప్షన్ 4 వెల్లెస్లీ. ఆన్సర్ ఆప్షన్ 3 కారన్ వాలిస్. 113వ క్వశ్చన్. టిప్పు సుల్తాన్ సైన్యాన్ని మూడో ఆంగ్లో మైసూర్ యుద్ధంలో ఓడించింది ఎవరు? ఆప్షన్ 1 జనరల్ స్టూవర్ట్, జనరల్ మిడో, జనరల్ లేక్, జనరల్ మాల్కోస్. ఆన్సర్ ఆప్షన్ 2 జనరల్ మిడో. 114వ క్వశ్చన్. శ్రీరంగపట్టణం ముట్టడిలో లార్డ్ వెల్లెస్లీకి సహకరించి టిప్పును ఓడించుటలో ప్రధాన పాత్ర పోషించిన ఆయన సోదరుడు? ఆప్షన్ 1 లేక్, ఆప్షన్ 2 ఆర్డర్ వెల్లెస్లీ, ఆప్షన్ 3 స్టూవర్ట్, ఆప్షన్ 4 మేడో. ఆన్సర్ ఆప్షన్ 2 ఆర్డర్ వెల్లెస్లీ. 115వ క్వశ్చన్. ఆర్డర్ వెల్లెస్లీకి గల బిరుదు? ఆప్షన్ 1 డ్యూక్ ఆఫ్ వెల్లింగ్టన్, డ్యూక్ ఆఫ్ స్టూవర్ట్, డ్యూక్ ఆఫ్ వాట్సన్, డ్యూక్ ఆఫ్ లేక్. ఆన్సర్ ఆప్షన్ 1 డ్యూక్ ఆఫ్ వెల్లింగ్టన్. 116వ క్వశ్చన్. ఆంగ్లేయులతో పోరాడుతూ టిప్పు సుల్తాన్ వీరమరణం ఎప్పుడు పొందాడు? ఆప్షన్ 1 1796 మే 4, ఆప్షన్ 2 1797 మే 4, 1798 మే 4, 1799 మే 4. ఆన్సర్ ఆప్షన్ 4 1799 మే 4. 117వ క్వశ్చన్. మైసూర్ ఆక్రమణ తర్వాత దాని పాలనకు ఆంగ్లేయులచే నియమించబడినది? ఆప్షన్ 1 కృష్ణరాజు వడయార్ 5, కృష్ణరాజు వడయార్ 4, కృష్ణరాజు వడయార్ 3, కృష్ణరాజు వడయార్ 2. ఆన్సర్ ఆప్షన్ 3 మూడవ కృష్ణరాజు వడయార్. 118వ క్వశ్చన్. 1832లో వడయార్ వంశస్థుల పాలనను రద్దు చేసి మైసూరు సంస్థానాన్ని బ్రిటిష్ సామ్రాజ్యంలో కలిపిన గవర్నర్ జనరల్? ఆన్సర్ ఆప్షన్ 1 వారన్ హేస్టింగ్, ఆప్షన్ 2 కారన్ వాలిస్, ఆప్షన్ 3 వెల్లెస్లీ, ఆప్షన్ 4 విలియం బెంటిక్. ఆన్సర్ ఆప్షన్ 4 విలియం బెంటిక్. 119వ క్వశ్చన్. 1882లో మైసూర్ను వడయార్ వంశస్థులకు తిరిగి ఇచ్చిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ 1 లార్డ్ లిట్టన్, ఆప్షన్ 2 లార్డ్ రిప్పన్, ఆప్షన్ 3 లార్డ్ మాయో, ఆప్షన్ 4 నార్త్ బ్రూక్. ఆన్సర్ ఆప్షన్ 2 లార్డ్ రిప్పన్. 120వ క్వశ్చన్. ఆంగ్లో మరాఠా యుద్ధం మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం 1775 నుండి 82 సమయంలో ఆంగ్ల గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ 1 వారన్ హేస్టింగ్, ఆప్షన్ 2 వెరల్స్, ఆప్షన్ 3 లార్డ్ వెల్లెస్లీ, ఆప్షన్ 4 లార్డ్ హేస్టింగ్స్. ఆన్సర్ ఆప్షన్ 1 వారన్ హేస్టింగ్స్. 121వ క్వశ్చన్. ఆంగ్లేయులతో సూరత్ ఒప్పందం 1775 కుదుర్చుకున్న పేష్వా ఎవరు? ఆప్షన్ 1 బాజీరావు 2, ఆప్షన్ 2 రెండో మాధవరావు, ఆప్షన్ 3 రఘోబా, ఆప్షన్ 4 నారాయణరావు. ఆన్సర్ ఆప్షన్ 3 రఘోబా. 122వ క్వశ్చన్. రఘోబాను వ్యతిరేకించిన మరాఠా మేధావులు ఎవరు? ఆప్షన్ 1 జస్వంతరావు, నానా ఫడ్నవీస్, ఆప్షన్ 2 రఘోబా, మామిద్ది సింధియా, ఆప్షన్ 3 మహమ్మద్ది సింధియా, జశ్వంతరావు, ఆప్షన్ 4 నానా ఫడ్నవీస్, మహాద్జీ సింధియా.
ఆన్సర్ ఆప్షన్ 4 నానా ఫడ్నవీస్ మహాజీ సింధియా. 123వ క్వశ్చన్ వారన్ హేస్టింగ్స్ నానా ఫడ్నవీస్తో కుదుర్చుకున్న ఒప్పందం. ఆప్షన్ 1 సూరత్ ఒప్పందం, ఆప్షన్ 2 వడగాం ఒప్పందం, ఆప్షన్ 3 సాల్బాం ఒప్పందం, ఆప్షన్ 4 పురందర్ ఒప్పందం. ఆన్సర్ ఆప్షన్ 4 పురందర్ ఒప్పందం. 124వ క్వశ్చన్ మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం 1782లో ఏ సంధితో ముగిసింది. ఆప్షన్ 1 సాల్బాయ్ ఒప్పందం, ఆప్షన్ 2 రాజ్ఘాట్ ఒప్పందం, ఆప్షన్ 3 మాండసార్ ఒప్పందం, ఆప్షన్ 4 వడగాం ఒప్పందం. ఆన్సర్ ఆప్షన్ 1 సాల్బాయ్ ఒప్పందం. 125వ క్వశ్చన్ సాల్బాయ్ ఒప్పందం ప్రకారం ఏ ప్రాంతాన్ని బ్రిటిష్ వారు పొందారు. ఆప్షన్ 1 సూరత్, సాల్సెట్టి, పురందర్, బస్సైన్. ఆన్సర్ ఆప్షన్ 2 సాల్సెట్టి. 126వ క్వశ్చన్ రెండో ఆంగ్లో మరాఠా యుద్ధం ఏ ఒప్పందంతో ముగిసింది. ఆప్షన్ 1 సుర్జీ అర్జునగాం, ఆప్షన్ 2 బస్సైన్, ఆప్షన్ 3 డియోగాం, ఆప్షన్ 4 రాజ్ఘాట్. ఆన్సర్ ఆప్షన్ 4 రాజ్ఘాట్. 127వ క్వశ్చన్ మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధ కాలంలో 1817 నుంచి 18 బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు. ఆప్షన్ 1 వారన్ హేస్టింగ్, లార్డ్ వెల్లెస్లీ, కారెన్ వాలిస్, లార్డ్ హేస్టింగ్స్ లేదా మార్క్వెస్ట్ హేస్టింగ్స్. ఆన్సర్ ఆప్షన్ 4 లార్డ్ హేస్టింగ్స్ లేదా మార్క్వెస్ట్ హేస్టింగ్స్. 128వ క్వశ్చన్ లార్డ్ హేస్టింగ్ మరాఠాపై దాడికి పంపిన జనరల్ ఎవరు. ఆప్షన్ 1 జనరల్ మాల్కోన్, ఆర్డర్ వెల్లెస్లీ, జనరల్ లేక్, జనరల్ గుడ్డార్. ఆన్సర్ ఆప్షన్ 1 జనరల్ మాల్కోన్. 129వ క్వశ్చన్ ఏ ఒప్పందం తర్వాత మరాఠా రాజ్యం పూర్తిగా బ్రిటిష్ ఆధీనంలోకి వచ్చింది. ఆప్షన్ 1 గ్వాలియర్, ఆప్షన్ 2 పూణే, ఆప్షన్ 3 మాండసోర్, ఆప్షన్ 4 నాగ్పూర్. ఆన్సర్ ఆప్షన్ 3 మాండసోర్. 130వ క్వశ్చన్ మరాఠా ప్రతిష్టను కాపాడుటకు సతారా అనే ఒక రాజ్యం ఏర్పాటు చేసి ఆంగ్లేయులు ఎవరికి అప్పగించారు. ఆప్షన్ 1 కృష్ణరాజు, ఆప్షన్ 2 ప్రతాప్ సిన్హా, ఆప్షన్ 3 రామరాజు, ఆప్షన్ 4 శివాజీ. ఆన్సర్ ఆప్షన్ 2 ప్రతాప్ సిన్హా. 131వ క్వశ్చన్ మరాఠా చరిత్రలో పీష్వాల పరిపాలన యుగం. ఆప్షన్ 1 1713 నుండి 1818, ఆప్షన్ 2 1713 నుంచి 1800, ఆప్షన్ 3 1710 నుంచి 1810, ఆప్షన్ 4 1713 నుంచి 1813. ఆన్సర్ ఆప్షన్ 1 1713 నుంచి 1718. 132వ క్వశ్చన్ పీష్వా పదవి ఎవరి కాలం నుండి వంశపారంపర్యం అయ్యింది. ఆప్షన్ 1 బాలాజీ బాజీరావ్, ఆప్షన్ 2 బాజీరావ్ 1, ఆప్షన్ 3 బాలాజీ విశ్వనాథ్, ఆప్షన్ 4 మాధవరావు. ఆన్సర్ బాలాజీ విశ్వనాథ్. 133వ క్వశ్చన్ మహారాష్ట్రల అధికారము ఉత్తర భారతదేశంలో ఢిల్లీ వరకు వ్యాపింపజేసిన పీష్వా. ఆప్షన్ 1 బాజీరావ్ 1, ఆప్షన్ 2 బాలాజీ విశ్వనాథ్, ఆప్షన్ 3 బాలాజీ బాజీరావ్, ఆప్షన్ 4 రఘోబా. ఆన్సర్ ఆప్షన్ 1 బాజీరావ్ 1, ఒకటవ బాజీరావ్. 134వ క్వశ్చన్ భారతదేశ చరిత్ర గతిని మార్చిన యుద్ధం. ఆప్షన్ 1 ఒకటవ పానిపట్టు యుద్ధం, ఆప్షన్ 2 రెండవ పానిపట్టు యుద్ధం, ఆప్షన్ 3 మూడవ పానిపట్టు యుద్ధం, ఆప్షన్ 4 నాలుగవ పానిపట్టు యుద్ధం. ఆన్సర్ ఆప్షన్ 3 మూడవ పానిపట్టు యుద్ధం. 135వ క్వశ్చన్ ఆఫ్ఘన్ పాలకుడు అహ్మద్ షా అబ్దాలీకి మరాఠా సర్దారులకు వారిని బలపరిచిన మొఘల్ చక్రవర్తికి మధ్య జరిగిన యుద్ధం. ఆప్షన్ 1 మొదటి పానిపట్టు యుద్ధం, రెండవ పానిపట్టు యుద్ధం, మూడవ పానిపట్టు యుద్ధం, నాలుగవ పానిపట్టు యుద్ధం. ఆన్సర్ మూడవ పానిపట్టు యుద్ధం. 136వ క్వశ్చన్ మూడవ పానిపట్టు యుద్ధంలో
మరాఠా కూటమికి నాయకత్వం వహించింది? ఆప్షన్ 1 రఘోబా, ఆప్షన్ 2 నానా ఫడ్నవీస్, బాజీరావ్, సదాశివరావు. ఆన్సర్ ఆప్షన్ 4 సదాశివరావు. 137వ క్వశ్చన్. పీష్వా బాజీరావు టు ఎక్కడ పంపబడ్డాడు? ఆప్షన్ 1 బిరార్, ఆప్షన్ 2 సతారా, బరోడా, ఆప్షన్ 4 బిత్తూర్, కాన్పూర్. ఆన్సర్ ఆప్షన్ 4 బిత్తూర్, కాన్పూర్. 138వ క్వశ్చన్. పీష్వాలలో చివరి గొప్పవాడు? ఆప్షన్ 1 మాధవరావు, ఒకటో బాజీరావు, రెండో బాజీరావు, రెండో మాధవరావు. ఆన్సర్ ఆప్షన్ 1 మొదటి మాధవరావు. 139వ క్వశ్చన్. మాధవరావు తర్వాత పీష్వాగా నియమించబడింది? ఆప్షన్ 1 మాధవరావు 2 నారాయణరావు, రఘోబా, బాజీరావు 2. ఆన్సర్ ఆప్షన్ 2 నారాయణరావు. 140వ క్వశ్చన్. సైన్య సహకార పద్ధతికి అంగీకరించని ఏకైక మరాఠా సర్దారు ఎవరు? ఆప్షన్ 1 పీష్వాలు, భోన్స్లేలు, సింధియాలు, హోల్కర్లు. ఆన్సర్ ఆప్షన్ 4 హోల్కర్లు. 141వ క్వశ్చన్. శివాజీ మరణానంతరం రాజు అయినది? ఆప్షన్ 1 సంభూజీ లేదా సంభాజీ, రాజారాం, శివాజీ 3, షాహు. ఆన్సర్ ఆప్షన్ 1 సంభాజీ. 142వ క్వశ్చన్. సంభాజీ మంత్రి ఎవరు? ఆప్షన్ 1 మహద్జీ సింధియా, నానా ఫడ్నవీస్, రఘోబా, రాజా కవికులేష్. ఆన్సర్ ఆప్షన్ 4 రాజా కవికులేష్. 143వ క్వశ్చన్. ఔరంగజేబుపై తిరుగుబాటు చేసిన అతని కుమారుడికి ఆశ్రయం ఇచ్చింది? ఆప్షన్ 1 సంభాజీ, ఆప్షన్ 2 రాజారాం, ఆప్షన్ 3 షాహు, ఆప్షన్ 4 శివాజీ. ఆన్సర్ ఆప్షన్ 1 సంభాజీ. 144వ క్వశ్చన్. 1689లో సంభాజీ కవి కులేష్ను సంగమేశ్వర్ వద్ద వధించింది ఎవరు? ఆప్షన్ 1 బ్రిటిష్ సైన్యం, ఆప్షన్ 2 జహాంగీర్ సైన్యం, ఆప్షన్ 3 ఔరంగజేబు సైన్యం, ఆప్షన్ 4 షాజహాన్ సైన్యం. ఆన్సర్ ఆప్షన్ 3 ఔరంగజేబు సైన్యం. 145వ క్వశ్చన్. సంభాజీ మరణంతో జంజి వెళ్ళి పట్టాభిషేకం జరుపుకున్నది ఎవరు? ఆప్షన్ 1 రామరాజు, రాజారాం, శివాజీ 3, షాహు. ఆన్సర్ ఆప్షన్ 2 రాజారాం. 146వ క్వశ్చన్. మహారాష్ట్రల రెండవ రాజధాని? ఆప్షన్ 1 పూణే, నాగ్పూర్, జంజి, గ్వాలియర్. ఆన్సర్ ఆప్షన్ 3 జంజి. 147వ క్వశ్చన్. రాజారాం భార్య ఎవరు? ఆప్షన్ 1 తారాబాయ్, ఆప్షన్ 2 యేసుబాయ్, నీలాబాయ్, రాధాబాయ్. ఆన్సర్ ఆప్షన్ 1 తారాబాయ్. 148వ క్వశ్చన్. మధ్యయుగ వనితలలో అసమాన బల పరాక్రమాలు చూపిన తారాబాయి పాలన 1700 నుండి 1708 కాలానికి గల పేరు? ఆప్షన్ 1 సంరక్షక యుగం, ఆప్షన్ 2 వర్తక యుగం, ఆప్షన్ 3 శక్తి యుగం, సమర్థ పాలనా యుగం. ఆన్సర్ ఆప్షన్ 1 సంరక్షణ యుగం. 149వ క్వశ్చన్. సిక్కుల పవిత్ర గ్రంథమైన ఆది గ్రంథ్ లేదా గురు గ్రంథ్ సాహిబ్ను రచించిన సిక్కు గురువు? ఆప్షన్ 1 గురు నానక్, గురు అర్జున్ దేవ్, గురు గోవింద్, హరిగోవింద్. ఆన్సర్ ఆప్షన్ 2 గురు అర్జున్ దేవ్. 150వ క్వశ్చన్. గురు అర్జున్ దేవ్ ఏ మొఘల్ చక్రవర్తిచే చంపబడ్డాడు? ఆప్షన్ 1 షాజహాన్, ఆప్షన్ 2 అక్బర్, ఆప్షన్ 3 ఔరంగజేబు, ఆప్షన్ 4 జహాంగీర్. ఆన్సర్ ఆప్షన్ 4 జహాంగీర్. 151వ క్వశ్చన్. తనకు తాను సత్య బాదుషా, నిజమైన చక్రవర్తి అని ప్రకటించుకున్న సిక్కు గురువు? ఆప్షన్ 1 గురు గోవింద్, అర్జున్ దేవ్, హరరాయ్, హరగోవింద్. ఆన్సర్
ఆన్సర్ ఆప్షన్ 4 హరగోవింద్. 152వ క్వశ్చన్. 5 సంవత్సరాల వయస్సులో సిక్కు గురువు అయ్యింది. హరికిషన్, హరిరాయ్, హరిగోవింద్, తేజ్ బహదూర్. ఆన్సర్ ఆప్షన్ 1 హరికిషన్. 153వ క్వశ్చన్. 1699లో ఖల్సా అనే సైనిక దళాన్ని మొఘలులకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన సిక్కు గురువు. ఆప్షన్ 1 గురు గోవింద్, అర్జున్ దేవ్, హరిగోవింద్, హరిరాయ్. ఆన్సర్ ఆప్షన్ 1 గురు గోవింద్. 154వ క్వశ్చన్. గురు గోవింద్ శిష్యుడు ఎవరు? ఆప్షన్ 1 చరత్ సింగ్, మహారాజా రంజిత్ సింగ్, దీనానాథ్, బందా బహదూర్ లేదా లక్ష్మణ్ దాస్. ఆన్సర్ ఆప్షన్ 4 బందా బహదూర్ లేదా లక్ష్మణ్ దాస్. 155వ క్వశ్చన్. బందా బహదూర్ మరణాంతరం సిక్కులు ఎన్ని తెగలు లేదా శాఖలుగా విడిపోయారు? ఆప్షన్ 1 11, 12, 13, 14. ఆన్సర్ ఆప్షన్ 2 12 తెగలుగా విడిపోయారు. 156వ క్వశ్చన్. రాజారాం కుమారుడు శివాజీ 3 పేరు మీద పాలన సాగించింది. ఆప్షన్ 1 యేసుబాయి, నీలాబాయి, రాధాబాయి, తారాబాయి. ఆన్సర్ ఆప్షన్ 4 తారాబాయి. 157వ క్వశ్చన్. మహారాష్ట్రలలో రెండవ శివాజీగా పేరు పొందింది. ఆప్షన్ 1 షాహు, ఆప్షన్ 2 సంభాజీ, ఆప్షన్ 3 రాజారాం, ఆప్షన్ 4 శివాజీ. ఆన్సర్ ఆప్షన్ 1 షాహు. 158వ క్వశ్చన్. మొఘలులు మరాఠాల మధ్య సంబంధాలను మార్పు చేసిన సంఘటన ఏది? ఆప్షన్ 1 షాజహాన్ మరణం, షాజహాన్ పట్టాభిషేకం, ఔరంగజేబు పట్టాభిషేకం, ఔరంగజేబు మరణం. ఆన్సర్ ఆప్షన్ 4 ఔరంగజేబు మరణం. 159వ క్వశ్చన్. ఖేద్ యుద్ధం 1708లో తారాబాయిని ఓడించి సతారాను స్వాధీనం చేసుకున్నది. ఆప్షన్ 1 సంభాజీ, ఆప్షన్ 2 రాజారాం, ఆప్షన్ 3 షాహు, ఆప్షన్ 4 శివాజీ. ఆన్సర్ ఆప్షన్ 3 షాహు. 160వ క్వశ్చన్. షాహు మరియు సంభాజీ 2ల మధ్య 1731లో జరిగిన ఒప్పందం. ఆప్షన్ 1 వర్నా ఉపసంధి, సూరత్ సంధి, పురందర్ సంధి, వడగం సంధి. ఆన్సర్ ఆప్షన్ 1 వర్నా సంధి. 161వ క్వశ్చన్. పీష్వాల ప్రాబల్యం మొదలైంది ఎవరి కాలంలో? ఆప్షన్ 1 రాజారాం, షాహూజీ, శివాజీ 3, రామరాజా. ఆన్సర్ ఆప్షన్ 2 షాహూజీ. 162వ క్వశ్చన్. షాహూజీ చేత పీష్వాగా నియమింపబడిన పీష్వా ఎవరు? ఆప్షన్ 1 బాలాజీ బాజీరావ్, బాజీరావ్ 1, మాధవరావు, బాలాజీ విశ్వనాథ్. ఆన్సర్ ఆప్షన్ 4 బాలాజీ విశ్వనాథ్. 163వ క్వశ్చన్. 3వ పానిపట్టు యుద్ధంలో ద్రోహం చేసిన వారు ఎవరు? ఆప్షన్ 1 రఘునాథరావు, బాజీరావు, మహాజీ సింధియా, సదాశివరావు. ఆన్సర్ ఆప్షన్ 1 రఘునాథరావు. 164వ క్వశ్చన్. 3వ పానిపట్టు యుద్ధం మహారాష్ట్రులకు జాతివ్యాప్తంగా సంభవించిన ఉపద్రవం అని వ్యాఖ్యానించిన చరిత్రకారుడు ఎవరు? ఆప్షన్ 1 మాల్సన్, నవీన్ చంద్రసేన్, జేఎన్ సర్కార్, ఈవాగ్స్ బెల్. ఆన్సర్ ఆప్షన్ 3 జేఎస్ సర్కార్. 165వ క్వశ్చన్. చివరి పీష్వాలలో గొప్పవాడు? ఆప్షన్ 1 రఘోబా, నారాయణరావు, మాధవరావు 2, మాధవరావు. ఆన్సర్ ఆప్షన్ 4 మాధవరావు.
166వ క్వశ్చన్. ఢిల్లీ సింహాసనంపై షా ఆలం II చక్రవర్తిగా ప్రతిష్ఠించిన పీష్వా. ఆప్షన్ 1 నారాయణరావు, రాఘోబా, మాధవరావు, మాధవరావు II. ఆన్సర్ ఆప్షన్ 3 మాధవరావు. 167వ క్వశ్చన్. పీష్వా పదవిని ఎప్పుడు రద్దు చేశారు? ఆప్షన్ 1 1815, 1816, 1817, 1818. ఆన్సర్ ఆప్షన్ 4 1818. 168వ క్వశ్చన్. సింధ్ను ఆక్రమించిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ 1 లార్డ్ హేస్టింగ్, హార్డింజ్ 1, ఎలెన్ బరో, డల్హౌసీ. ఆన్సర్ ఆప్షన్ 3 ఎలెన్ బరో. 169వ క్వశ్చన్. సింధ్ ఆక్రమణ ఎప్పుడు జరిగింది? ఆప్షన్ 1 1818, 1846, 1856, 1843. ఆన్సర్ ఆప్షన్ 4 1843. 170వ క్వశ్చన్. గవర్నర్ జనరల్ ఎలెన్ బరో సింధ్ ఆక్రమణకు ఎవరిని పంపాడు? ఆప్షన్ 1 జనరల్ నేపియర్, ఆప్షన్ 2 జనరల్ మార్కోన్, జనరల్ గుడ్డర్, ఆప్షన్ 4 జనరల్ లేక్. ఆన్సర్ ఆప్షన్ 1 జనరల్ నేపియర్. 171వ క్వశ్చన్. సిక్కు మతాన్ని స్థాపించింది? ఆప్షన్ 1 గురు గోవింద్, గురు నానక్, హరిగోవింద్, మహారాజా రంజిత్ సింగ్. ఆన్సర్ ఆప్షన్ 2 గురు నానక్. 172. రామ్దాస్పురా, అమృత్సర్ నిర్మించిన సిక్కు గురువు? ఆప్షన్ 1 రామ్దాస్, అమర్దాస్, హరిగోవింద్, అర్జున్ దేవ్. ఆన్సర్ ఆప్షన్ 1 రామ్దాస్, రామ్దాస్పురా లేదా అమృత్సర్. 173వ క్వశ్చన్. అమృత్సర్లో స్వర్ణ దేవాలయానికి భూమిని ఇచ్చిన మొఘల్ చక్రవర్తి? ఆప్షన్ 1 జహాంగీర్, బాబర్, అక్బర్, షాజహాన్. ఆన్సర్ ఆప్షన్ 3 అక్బర్. 174వ క్వశ్చన్. అమృత్సర్లో స్వర్ణ దేవాలయం నిర్మించిన సిక్కు గురువు? ఆప్షన్ 1 రామ్దాస్, అమర్దాస్, హరిగోవింద్, అర్జున్ దేవ్. ఆన్సర్ ఆప్షన్ 4 అర్జున్ దేవ్. 175వ క్వశ్చన్. అర్జున్ దేవ్ ఎన్నవ సిక్కు గురువు? ఆప్షన్ 1 4వ సిక్కు గురువు, 6వ, 5వ, 7వ. ఆన్సర్ 5వ సిక్కు గురువు. 176వ క్వశ్చన్. మహారాజా రంజిత్ సింగ్ ఏ సిక్కు శాఖకు చెందినవాడు? ఆప్షన్ 1 దాలేవాలియా, అహ్లువాలియా, సుకర్ చాకియా, నిషన్ వాలా. ఆన్సర్ 3 సుకర్ చాకియా. 177వ క్వశ్చన్. సిక్కు రాజ్య నిర్మాత ఎవరు? ఆప్షన్ 1 గురునానక్, గురు గోవింద్, హరిగోవింద్, మహారాజా రంజిత్ సింగ్. ఆన్సర్ ఆప్షన్ 4 మహారాజా రంజిత్ సింగ్. సిక్కు రాజ్య నిర్మాత అంటే మహారాజా రంజిత్ సింగ్. అదే సిక్కు మతం అనేది ఎవరు స్థాపించారంటే గురునానక్. ఆ రెండు డిఫరెన్స్ చూసుకోండి. 178. రంజిత్ సింగ్ రాజకీయ రాజధాని ఏది? ఆప్షన్ 1 అమృత్సర్, పంజాబ్, లాహోర్, హర్యానా. ఆన్సర్ ఆప్షన్ 3 లాహోర్. 179వ క్వశ్చన్. రంజిత్ సింగ్ మత రాజధాని ఏది? ఆప్షన్ 1 అమృత్సర్, పంజాబ్, హర్యానా, లాహోర్. ఆన్సర్ ఆప్షన్ 1 అమృత్సర్. మత రాజధాని అయితే అమృత్సర్, అదే రాజకీయ రాజధాని అయితే లాహోర్. ఆ రెండు డిఫరెన్స్ చూసుకోండి. 180వ క్వశ్చన్. 1809లో రంజిత్ సింగ్ అమృత్సర్ ఒప్పందం ఏ బ్రిటిష్ గవర్నర్ జనరల్తో కుదుర్చుకున్నాడు? ఆప్షన్ 1 మింటో 1, మింటో 2, హార్డింజ్ 1, హార్డింజ్ 2. ఆన్సర్ ఆప్షన్ 1 మింటో 1. 181వ క్వశ్చన్. 1831లో బ్రిటిష్ గవర్నర్ జనరల్ విలియం బెంటిక్తో సింధు నావికా ఒప్పందం కుదుర్చుకున్నది?
ఆప్షన్ 1 దిలీప్ సింగ్, బందా బహదూర్, మహారాజా రంజిత్ సింగ్, రాణి జిందాన్. ఆన్సర్ ఆప్షన్ 3 మహారాజా రంజిత్ సింగ్. 182వ క్వశ్చన్. రాజ్య సంక్రమణ సిద్ధాంతం డల్హౌసీ ప్రవేశపెట్టిన సంవత్సరం. ఆప్షన్ 1 1842, 1844, 1846, 1848. ఆన్సర్ ఆప్షన్ 4 1848. 183వ క్వశ్చన్. భూమి శిస్తు సేకరణలో రంజిత్ సింగ్ ప్రవేశపెట్టిన పద్ధతి. ఆప్షన్ 1 కంకుట్ పద్ధతి, నస్క్ పద్ధతి, బతాయి పద్ధతి, గలా బక్షి పద్ధతి. ఆన్సర్ ఆప్షన్ 3 బతాయి పద్ధతి. 184వ క్వశ్చన్. ముస్లింలలో భార్యత్వాన్ని నిషేధించిన మైసూర్ పాలకుడు. ఆప్షన్ 1 టిప్పు సుల్తాన్, ఆప్షన్ 2 చిలక కృష్ణరావు అడయార్, ఆప్షన్ 3 నంద్యరాజు, ఆప్షన్ 4 హైదర్ అలీ. ఆన్సర్ ఆప్షన్ 1 టిప్పు సుల్తాన్. 185వ క్వశ్చన్. జాట్ల ప్లేటోగా పేరుగాంచింది ఎవరు? ఆప్షన్ 1 సూరజ్మల్, తోడర్మాల్, చంద్రరామ్, శివసేన్. ఆన్సర్ ఆప్షన్ 1 సూరజ్మల్. 186వ క్వశ్చన్. ఆధునిక భారతీయ చిత్రకళ పితామహుడైన రాజా రవివర్మ ఎవరి కొలువుకు చెందినవాడు? ఆప్షన్ 1 రాజా భీమసేనవర్మ, రాజా మార్తాండవర్మ, రాజా జయసింహవర్మ, రాజా గోపాలవర్మ. ఆన్సర్ ఆప్షన్ 2 రాజా మార్తాండవర్మ. 187వ క్వశ్చన్. 18వ శతాబ్దం మధ్యకాలంలో బొంబాయి జనాభా. ఆప్షన్ 1 40,000, 50,000, 60,000, 70,000. ఆన్సర్ ఆప్షన్ 3 60,000. 188వ క్వశ్చన్. దిలీప్ సింగ్ సంరక్షకురాలు ఎవరు? ఆప్షన్ 1 రాణి జిందాన్, రాణి పద్మిని, రాణి సుస్మిత, రాణి కమల. ఆన్సర్ ఆప్షన్ 1 రాణి జిందాన్. 189వ క్వశ్చన్. మొదటి ఆంగ్లో సిక్ యుద్ధం 1844 నుంచి 46 మధ్య కాలంలో బ్రిటిష్ గవర్నర్. ఆప్షన్ 1 హార్డింజ్ 1, ఆప్షన్ 2 డల్హౌసీ, హార్డింజ్ 2, మింటో 2. ఆన్సర్ ఆప్షన్ 1 హార్డింజ్ 1. 190వ క్వశ్చన్. తుపాకుల యుద్ధంగా పేరుగాంచిన సోబ్రాన్ యుద్ధం చేసిన బ్రిటిష్ జనరల్ ఎవరు? ఆప్షన్ 1 జనరల్ మాల్కోన్, జనరల్ గాఫ్, జనరల్ శామ్ ఆండ్రూస్, జనరల్ గుర్దార్ద్. ఆన్సర్ ఆప్షన్ 2 జనరల్ గాఫ్. 191వ క్వశ్చన్. ఆంగ్లో సిక్ యుద్ధం 1వ ఆంగ్లో సిక్ యుద్ధం ఏ ఒప్పందంతో ముగిసింది? ఆప్షన్ 1 అమృత్సర్ ఒప్పందం, ఆప్షన్ 2 సింధు నావికా ఒప్పందం, ఆప్షన్ 3 లాహోర్ ఒప్పందం, ఆప్షన్ 4 త్రైపాక్షిక ఒప్పందం. ఆన్సర్ ఆప్షన్ 3 లాహోర్ ఒప్పందం. 192వ క్వశ్చన్. ఆంగ్లో సిక్ యుద్ధం 2వ ఆంగ్లో సిక్ యుద్ధం 1848-49 కాలంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్. ఆప్షన్ 1 డల్హౌసీ, ఆప్షన్ 2 హార్డింజ్ 1, ఆప్షన్ 3 హార్డింజ్ 2, ఆప్షన్ 4 మింటో 1. ఆన్సర్ ఆప్షన్ 1 లార్డ్ డల్హౌసీ. 193వ క్వశ్చన్. లాహోర్లో బ్రిటిష్పై తిరుగుబాటు చేసింది ఎవరు? ఆప్షన్ 1 ముల్తాన్ సింగ్, చిత్తూర్ సింగ్, అజూజుద్దీన్, దీనానాథ్. ఆన్సర్ ఆప్షన్ 2 చిత్తూర్ సింగ్. 194వ క్వశ్చన్. ఆంగ్లో సిక్ యుద్ధంలో
రెండవ ఆంగ్లో సిక్ యుద్ధంలో డల్హౌసీ పంజాబ్ పైకి ఎవరిని పంపించాడు? ఆప్షన్ 1 జనరల్ గాఫ్, జనరల్ లేక్, జనరల్ మాల్కోన్, శామ్ ఆండ్రూస్. ఆన్సర్ ఆప్షన్ 4 శామ్ ఆండ్రూస్. 195వ క్వశ్చన్. అవధ్ చివరి పాలకుడైన వాజిద్ అలీ షా తప్పుడు పాలన చేస్తున్నాడని డల్హౌసీ అవధ్ రాజ్యాన్ని ఎప్పుడు ఆక్రమించాడు? ఆప్షన్ 1 1856, 1855, 1854, 1858. ఆన్సర్ ఆప్షన్ 1 1856. 196వ క్వశ్చన్. మహారాజా రంజిత్ సింగ్ ఆర్థిక మంత్రి ఎవరు? ఆప్షన్ 1 వజీజుద్దీన్, దివాన్ దీనానాథ్, చిత్తూర్ సింగ్, ముల్తాన్ సింగ్. ఆన్సర్ ఆప్షన్ 2 దివాన్ దీనానాథ్. 197వ క్వశ్చన్. మహారాజా రంజిత్ సింగ్ విదేశాంగ మంత్రి. ఆప్షన్ 1 దీనానాథ్, ముల్తాన్ సింగ్, అజీజుద్దీన్, చిత్తూర్ సింగ్. ఆన్సర్ ఆప్షన్ 3 అజీజుద్దీన్. 198వ క్వశ్చన్. భారతదేశాన్ని ల్యాండ్ ఆఫ్ డిజైనర్స్గా పేర్కొన్న పాశ్చాత్య తత్వవేత్త ఎవరు? ఆప్షన్ 1 రేక్స్, డేల్, హెగెల్, రాబర్ట్. ఆన్సర్ ఆప్షన్ 3 హెగెల్. 199వ క్వశ్చన్. సెయింట్ తోమ్ యుద్ధంలో అన్వరుద్దీన్ను ఓడించిన ఫ్రెంచ్ కెప్టెన్. ఆప్షన్ 1 గుడ్డార్డ్, మాల్కోజ్, లేక్, ప్యారడైజ్. ఆన్సర్ ఆప్షన్ 4 ప్యారడైజ్. 200వ క్వశ్చన్. సెయింట్ తోమ్ ఏ నది ఒడ్డున ఉంది? ఆప్షన్ 1 షింపా, వరద, అడయార్, కబ్బాని. ఆన్సర్ ఆప్షన్ 3 అడయార్. 201వ క్వశ్చన్. ప్లాసీ ఏ నగరానికి 22 కిలోమీటర్ల దూరంలో ఉంది? ఆప్షన్ 1 మొంగీర్, ముర్షిదాబాద్, కలకత్తా, హుగ్లీ. ఆప్షన్ 2 ముర్షిదాబాద్. 202వ క్వశ్చన్. భారతదేశ చరిత్రలో విశ్వాసఘాతకునిగా టైటర్గా పేరుపడ్డ బెంగాల్ నవాబు ఎవరు? ఆప్షన్ 1 మీర్ జాఫర్, మిరాన్, అమీన్ చంద్, మానిక్ చంద్. ఆన్సర్ ఆప్షన్ 1 మీర్ జాఫర్. 203వ క్వశ్చన్. క్షయ వ్యాధితో మరణించిన మరాఠా పీష్వా ఎవరు? ఆప్షన్ 1 రఘోబా, నారాయణరావు, మాధవరావు, మానిక్ చంద్, బాజీరావు 2. ఆన్సర్ ఆప్షన్ 3 మాధవరావు క్షయవ్యాధితో మరణించింది. 204. అన్నల్స్ ఆఫ్ రాజపుతన గ్రంథ రచయిత. ఆప్షన్ 1 మాల్సన్, ఇవాన్ బెల్, జేఎన్ సార్క్, టాడ్. ఆన్సర్ ఆప్షన్ 4 టాడ్. 205వ క్వశ్చన్. ఆంగ్లేయులు రంజిత్ సింగ్, షాహుజాలకు మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరిగిన సంవత్సరం. ఆప్షన్ 1 1838, 1837, 1836, 1835. ఆన్సర్ ఆప్షన్ 1 1838. 206. 18వ శతాబ్దం మధ్యకాలంలో కలకత్తా జనాభా. ఆప్షన్ 1 లక్ష జనాభా, 3 లక్షలు, 4 లక్షలు, 2 లక్షలు. ఆన్సర్ ఆప్షన్ 4 2 లక్షల జనాభా. 207వ క్వశ్చన్. 18వ శతాబ్దం మధ్యకాలంలో మద్రాస్ జనాభా. ఆప్షన్ 1 3 లక్షలు, 4 లక్షలు, 3 లక్షలు, లక్ష. ఆన్సర్ 3 లక్షల జనాభా. 208వ క్వశ్చన్. ఫ్రెంచ్ గవర్నర్ డూప్లేను భారత్ నుండి వెనకకి పిలిపించిన సంవత్సరం. ఆప్షన్ 1 1753, 1754, 1755, 1756. ఆన్సర్ ఆప్షన్ 2 1754వ సంవత్సరం. 209వ క్వశ్చన్. అటువంటి అరాచకం, అయోమయం, లంచగొండితనం, అవినీతి,
దోపిడీ ఎన్నడూ చూడలేదు వినలేదు అని బెంగాల్లో ద్వంద్వ పాలన విధానంపై వ్యాఖ్యానించింది ఎవరు? ఆప్షన్ 1 వెరల్స్, కార్టియర్, రాబర్ట్ క్లైవ్, వారన్ హేస్టింగ్స్. ఆన్సర్ ఆప్షన్ 3 రాబర్ట్ క్లైవ్. 210వ క్వశ్చన్. మొదటి ఆంగ్లో సిక్ యుద్ధంలో పంజాబ్ ప్రధానమంత్రి ఎవరు? ఆప్షన్ 1 లాల్ సింగ్, దీనానాథ్, అజీజుద్దీన్, ముల్తాన్ సింగ్. ఆన్సర్ ఆప్షన్ 1 లాల్ సింగ్. 211వ క్వశ్చన్. మొదటి ఆంగ్లో సిక్ యుద్ధంలో పంజాబ్ సైన్యాధిపతి ఎవరు? లాల్ సింగ్, దీనా సింగ్, అజీజుద్దీన్, మిసర్ తేజ్ సింగ్. ఆన్సర్ ఆప్షన్ 4 మిసర్ తేజ్ సింగ్. 212వ క్వశ్చన్. భారతదేశంలో స్వతంత్ర రాజ్యాలు నాశనం చేయడానికి క్షణకాలం చాలు అని వ్యాఖ్యానించింది. ఆప్షన్ 1 డల్హౌసీ, క్యారన్ వాలిస్, వారన్ హేస్టింగ్స్, వెల్లెస్లీ. ఆన్సర్ ఆప్షన్ 1 డల్హౌసీ. 213వ క్వశ్చన్. భారతదేశాన్ని గొప్ప అవకాశాలున్న భూమి, ల్యాండ్ ఆఫ్ గ్రేట్ ఆపర్చునిటీస్ అని పేర్కొన్న ప్రముఖ ఆంగ్ల రచయిత ఎవరు? ఆప్షన్ 1 ఇవాన్స్ వెల్స్, షేక్స్పియర్, మాలిసన్, జేఎస్ సర్కార్. ఆన్సర్ ఆప్షన్ 2 షేక్స్పియర్. 214వ క్వశ్చన్. పంజాబ్లోని 12 మీజిల్స్ తెగలులో అత్యంత బలమైనది. ఆప్షన్ 1 చుకర్ చాకియా, బంగి, నకాయి, దాలే వాలియా. ఆన్సర్ ఆప్షన్ 2 బంగి మీజిల్ అత్యంత బలమైనది. 215వ క్వశ్చన్. ఆగ్రా కారాగారము నుండి శివాజీ మనవుడు షాహును విడుదల చేసిన కడపటి మొఘల్ చక్రవర్తి ఎవరు? ఆప్షన్ 1 బహదూర్ షా, అహ్మద్ షా, మహమ్మద్ షా, బహదూర్ షా 2. ఆన్సర్ ఆప్షన్ 1 బహదూర్ షా 1. 216. జనం సఖీలను సంకలనం చేసింది ఎవరు? ఆప్షన్ 1 గురునానక్, గురు రామ్దాస్, గురు గోవింద్, గురు అర్జున్ దేవ్. ఆన్సర్ ఆప్షన్ 2 గురు రామ్దాస్. 217వ క్వశ్చన్. నౌకా నిర్మాణ పరిశ్రమనందు ఆసక్తి కనబరిచిన మైసూర్ పాలకుడు ఎవరు? ఆప్షన్ 1 హైదర్ అలీ, చిలక కృష్ణరాజు వడయార్, టిప్పు సుల్తాన్, దేవరాజు. ఆన్సర్ ఆప్షన్ 3 టిప్పు సుల్తాన్. 218వ క్వశ్చన్. బెంగాల్ రాజధానిని ఎవరు ఢాకా నుంచి ముర్షిదాబాద్కు మార్చారు? ఆప్షన్ 1 మీర్ జాఫర్, మీర్ కాసిం, సిరాజుద్దౌలా, ముర్షిద్ కులీ ఖాన్. ఆన్సర్ ఆప్షన్ 4 ముర్షిద్ కులీ ఖాన్. 219వ క్వశ్చన్. మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో టిప్పు సుల్తాన్కు వ్యతిరేకంగా ఏర్పడిన కూటమి ఏది? ఆప్షన్ 1 ఆంగ్లేయులు, మరాఠాలు, నిజాం నవాబులు. ఆప్షన్ 4 పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. ఫ్రెండ్స్, నేను 2 డేస్కి ఒకసారి గ్రూప్ 2కి సంబంధించి ఒక టాపిక్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. డైలీ ఫాలో అవుతూ ఉండండి. అలానే ఇంపార్టెంట్ షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తుంటాను. కరెంట్ అఫైర్స్, జీకే, జిఎస్ అవి. గ్రూప్ 2 సంబంధించి నెక్స్ట్ టాపిక్ సింధు నాగరికత అనే చాప్టర్ అప్లోడ్ చేస్తాను. ఈ 2 డేస్లో మీరు కూడా ఆ చాప్టర్ చదువుకొని ఉండండి. నేను పెట్టిన బిట్స్ అనేది మీకు ఎంతో కొంత యూజ్ అవుతాయి. ఎవరైతే గ్రూప్ 1, గ్రూప్ 2 సచివాలయం ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఈ సిలబస్ అనేది ఇంపార్టెంటే. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి తప్పకుండా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.